ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాకైతే చెట్ల పిచ్చి ఉంది. బర్త్డే రోజు చెట్లు నాటాలని అనుకున్నాను. అందుకే నర్సరీకి వచ్చి చెట్లు తీసుకుంటున్నాను. ఒక్కొక్క మొక్క 10 రూపాయలు పడుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఎర్రగుంటపల్లి నర్సరీ. చెట్లు నాటేదైతే టెంపుల్లో. ఎర్రగుంటపల్లి నర్సరీ అంటే ఆటో వాళ్ళు ఖచ్చితంగా ఈ నర్సరీ దగ్గర దింపుతారు. బైక్లో వస్తే ఎర్రగుంటపల్లి పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది కదా, పక్కనే అనమాట నర్సరీ. ఒక్కొక్క మొక్క 10 రూపాయలు పడుతుంది. నేనైతే 12 మొక్కలు తీసుకున్నాను. నేను 2 జామ చెట్లు, దానిమ్మ చెట్లు, కరివేపాకు చెట్టు, మహానంది చెట్టు, ఇంకొకటి తమలపాకు చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇలా అయితే ఇవి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని టెంపుల్లో పెట్టాను అనమాట. 2 డేస్ తర్వాత టెంపుల్లో నాటాము. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే 2 డేస్ తర్వాత నాటమన్నారు. 2 డేస్ తర్వాత మేము చెట్లు నాటామన్నమాట ఇక్కడ. మీరు ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే వాళ్ళకి చెట్లు నాటడం ఇష్టమైతే మీ ఫ్రెండ్స్కి ఇలా సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇవ్వండి. ఒక్కొక్క మొక్క 10 రూపాయలే కదా పడేది. ఎర్రగుంటపల్లి నర్సరీ దగ్గర. మీకు మ్యాక్సిమం వాటర్ సోర్స్ ఉండే ప్లేస్లలోనే నాటండి. టెంపుల్లో అయితే వీళ్ళే చూసుకుంటారు, వాటర్ అందు వేస్తారు కాబట్టి. టెంపుల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇలా ఏవైనా కానీ ఎక్కడైనా నాటండి. వాటర్ సోర్సెస్ ఉంటే అవి బతుకుతాయి అనమాట. లేకపోతే మనం నాటి కూడా వేస్ట్ అవుతుంది. నేనైతే 1 వీక్ ఒకసారి టెంపుల్కి వెళ్ళి ప్లాన్స్ అనేది చూసుకుంటాను అనమాట. ఎలా ఉన్నాయి, వాటరింగ్ ఉందా లేదా అనేసి. ఈరోజు నాటి రేపు నీళ్ళు పోయకపోతే పెరగవు అనమాట. డైలీ వాటరింగ్ ఉన్నాయా లేదా, అవి ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం కూడా మన బాధ్యతే. ఈవినింగ్ అయితే నేను ఫ్రూట్స్ కేక్ అనేది కట్ చేశాను. ఈ వీడియో నేచర్ లవర్స్ ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. మీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.